హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన ఆమదల వలసలో రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే మనకు ఒక ఇండిపెండెంట్ కమ్ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది. ఈ హౌస్ సైజెస్ చూసుకుంటే 20x45 అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 100 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. 2 సెంట్స్ అని చెప్పొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 24 ఫీట్ అయితే రోడ్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మరెందుకు వెయిటింగ్, విజిట్ చేసేద్దామా. అయితే ఫస్ట్ అయితే మనం హాల్లోకి అయితే వచ్చేసాము. హాల్లో చూసుకుంటే కొంచెం స్పేసెస్గా అయితే ఉంటుంది. అండ్ హాల్లో కూడా టీవీ కూడా పెట్టేసుకున్నారు. అండ్ డైరెక్ట్గా అయితే మనకి పూజ గది విజిట్ చేసాం. అండ్ పూజ గది పక్కన అయితే కిచెన్ అయితే ఉంది. కిచెన్కి ఎదురుగా అయితే 2 బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఉంది. అండ్ ఇంటీరియర్ వర్క్ అంతా బాగా చేపించారు. ఈ హౌస్ అయితే రీసెంట్లీ న్యూ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇందులో కూడా కబోర్డ్ వర్క్స్ కూడా చాలా బాగా చేపించారు. అండ్ దీనికైతే అటాచ్డ్ అయితే లేదు, అందరికీ కామన్ వాష్రూమ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది, సందులో వెళ్ళొచ్చు. అండ్ మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయితే విజిట్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ లోట్ అయితే ఉంది. డూప్లెక్స్ కూడా అని చెప్పాను కదా, ఇక్కడ నుండి అయితే డూప్లెక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చాడు. అండ్ దీనిపైన కూడా ఒక పెంట్ హౌస్ అయితే ఇచ్చారు. దీనిపైన పెంట్ హౌస్ కూడా సేమ్ కింద ఎలా అయితే మనం ఇప్పుడు చూసామో పైన కూడా సేమ్ అలానే ఉంటుంది. దానికి కూడా ఒక లివింగ్ వచ్చిన తర్వాత ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లాంటిది వస్తుంది. బెడ్రూమ్ వచ్చిన దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా యూటిలిటరీ ఇచ్చాడు అనమాట. ఓనర్ రేట్స్ అయితే 70 లక్షలు చెప్తున్నారు, తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.